ఆఫీస్ నుంచి సస్పెండ్ అయ్యి ఇంట్లో అందరితో నిందలు పడి వంటింట్లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న అనామికకి శాంతి పంపిన మెసేజ్ ఒక కొత్త ఆశను ఇచ్చింది. రాత్రి 2 గంటలవుతున్నా అనామికకి నిద్ర రావటం లేదు. గడిచిన 10 ఏళ్ల జీవితం ఆమె కళ్ల ముందు కదలాడింది. ఒక సామాన్య కోడలిగా ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు తను పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ తన ముందు కదలాడాయి. ఇంతకాలం ఈ ఇంటి కోసం, నా పిల్లల కోసం అన్నిటినీ భరించాను. అత్తయ్యగారు తిట్టినా, తోటికోడళ్ళు వెటకారం చేసినా కుటుంబం ముఖ్యం అనుకున్నాను. నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నా క్యారెక్టర్ మీద నింద వేస్తే మాత్రం సహించేది లేదు. నా మౌనం నా బలహీనత అనుకున్నారు. కానీ రేపుదయం అనామికంటే ఏంటో ఈ ఇంటికి, ఆఫీస్కి తెలియాలి. ఒక మధ్యతరగతి స్త్రీ తలుచుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళగలదని నిరూపిస్తాను. తెల్లవారుజామున ఎప్పటిలాగానే అనామిక నిద్రలేచింది. వంటింట్లో పనులన్నీ పూర్తి చేసింది. ఎప్పుడూ అలసటగా ఉండే ఆమె ముఖంలో ఈరోజు ఒక రకమైన గాంభీర్యం ఉంది. అది చూసి శారద కూడా ఆశ్చర్యపోయింది. యావే, ఉద్యోగం పోగానే మళ్ళీ పాత బుద్ధులొచ్చాయా? ముందే లేచి వంట చేస్తున్నావు? ఇదంతా నిన్ననే చేస్తే బాగుండేది కదా. ఆ 10 లక్షలు ఎక్కడ దాచావో చెప్తే నీకు పుణ్యం ఉంటుంది. లేదంటే మీ ఆఫీస్ వాళ్ళు, పోలీసులు కంప్లైంట్ ఇస్తారంట. పోలీసు వాళ్ళు మన ఇంటికి వస్తే మా పరువు పోద్ది. అత్తయ్యగారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కాదు, నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. అది నన్ను మోసం చేసిన వాళ్ళ మీద. నా మీద మీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ మీ కోడలు ఎప్పుడూ తల వంచుకునే పని చేయదు. కాసేపు ఓపిక పట్టండి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అబ్బో, మాటలు చూడు, ఇంకా అహంకారం తగ్గలేదు. 10 లక్షలు కాజేసుకోడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నీ వెనక ఎవరున్నాడో చూడాలి. చూద్దాం నీ ఆటలు ఎన్ని రోజులో. ఉదయం 9 గంటలకి అనామిక హుందాగా ఆఫీస్కి వెళ్ళింది. ఆమెతో పాటు శాంతి కూడా ఉంది. బోర్డ్ రూంలో మేనేజర్ శ్రీనివాస్, ఆడిట్ టీం సమావేశమై ఉన్నారు. రవి అక్కడ విజేతలా కూర్చొని అనామిక రాగానే ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. శ్రీనివాస్ సార్, అక్కడ చూడండి, సస్పెండ్ అయిన ఎంప్లాయీ మళ్ళీ ఆఫీస్కి ఎలా వచ్చిందో చూడండి. బహుశా తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వచ్చిందేమో. డబ్బులు ఇవ్వడానికి కాదు రవి గారు, మీరు ఎక్కడెక్కడ ఏ అకౌంట్లలో డబ్బులు దాచారో చెప్పడానికి వచ్చాను. శ్రీనివాస్ సార్, ఒక్క నిమిషం, మీరు ఈ ఫైల్ చూడండి. రవి గారు డమ్మీ వెండర్ అని ఎవరినైతే క్రియేట్ చేశారో ఆ అకౌంట్ నెంబర్ రవి గారి సొంత బావమరిది. ఇదిగోండి, దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్. ఏంట్రవి, ఇదంతా నిజమేనా? లేదు సార్, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. అనామిక నన్ను ఇరికించాలని చూస్తుంది. శాంతి, ఇప్పుడు నువ్వు చెప్పు అసలు నిజం. మన దెబ్బకి ఈ రవి అబ్బా అనాలి. సార్, ఇదిగోండి అసలైన ప్రూఫ్స్. రవి గారు తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడతా అనామిక గారిని ఎలా ఇరికించాలో, ఆ 10 లక్షలు ఎలా పంచుకోవాలో క్లియర్గా చెప్పారు. ఇది నేను తన క్యాబిన్ వెనకున్నప్పుడు రికార్డ్ చేశాను. అలాగే రవి గారు గత 2 ఏళ్లుగా కంపెనీలో చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తున్నట్టు కూడా ఇందులో ఉంది. ఆ రికార్డింగ్ విన్న బోర్డు మెంబర్స్ శ్రీనివాస్ స్తంభించిపోయారు. రవి ముఖం పాలిపోయింది, చెమటలు పట్టాయి. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రవి, నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావా? ఒక సిన్సియర్ ఎంప్లాయ్, ఒక గృహిణి పడుతున్న కష్టాన్ని చూసి అభినందించాల్సింది పోయి తననే మోసం చేస్తావా? నీలాంటి వాళ్ళు ఆఫీస్కి చీడ పురుగులు. సెక్యూరిటీ, ఇప్పుడే రవిని పోలీసులకు అప్పగించండి. అనామిక గారు, నన్ను క్షమించాలి మీరు. నేను మీ టాలెంట్ని చూశాను, కానీ మీ నిజాయితీని అనుమానించాను. సార్, సంతకం నాదే కనుక మీరు నన్ను అనుమానించడం జరిగింది. ఒక మేనేజర్గా కంపెనీ ట్రాన్సాక్షన్స్ అడగడం మీ బాధ్యత. కానీ నాకు తెలిసిన పాఠం ఏంటంటే, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సార్, ఈరోజు నా మీద ఉన్న నింద పోయింది, నాకు అది చాలు. కాదనామిక గారు, కేవలం నిందపోతే సరిపోదు. మీరు ఈ కంపెనీకి జరిగిన 10 లక్షల నష్టాన్ని ఆపారు. మా కంపెనీలో ఉన్న దొంగను పట్టించారు. ఇప్పుడే మీ నిజాయితీ చూసి మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కంపెనీ ఇప్పుడు కొత్తగా మొదలు పెడుతున్న మహిళా సాధికారత గ్రోసరీ వింగ్కి మిమ్మల్ని చీఫ్ డైరెక్టర్గా నియమిస్తున్నాం. మీ శాలరీ ఇకపై నెలకి 60,000 రూపాయలు. అలాగే మీకు కంపెనీ లాభాల్లో 5% షేర్ కూడా ఉంటుంది. ఇది మీ ఓర్పుకి మేమిస్తున్న గౌరవం. ఆ మాటకి అనామిక కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి.
10,000 జీతం కోసం మొదలైన ప్రయాణం ఇప్పుడు ఈరోజు 60,000 డైరెక్టర్ స్థాయికి చేరుకుంది. 3 పిల్లల తల్లిగా, ఒక మధ్యతరగతి కోడలిగా ఆమె సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఇక సాయంత్రం అనామిక మళ్ళీ అదే ఆఫీస్ కారులో ఇంటికొచ్చింది. ఈసారి కార్ ఆమె ఆఫీస్కి వెళ్ళినప్పటికంటే ఇంకా వేగంగా, ఇంకా హుందాగా వచ్చి అక్కడ ఆగింది. కిటికీలో నుంచి చూస్తున్న అవని, అంజలి బిత్తరపోయారు. చూడంజలి, ఏమికి అసలు సిగ్గే లేదు. ఉద్యోగం పోయినా మళ్ళీ ఆ కారులోనే వచ్చింది. బహుశా కార్ని కంపెనీకి అప్పగించే ముందు ఒకసారి ఊరంతా తిరుగుదామని అనుకుందేమో. అవునక్క, రీల్స్ చేయడానికి కూడా పనికిరాదు ఇప్పుడు తన ముఖం. ఈరోజు తనని ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు అక్క. అనామిక లోపలికి నడిచింది. హాల్లో శారద, ప్రసాదు, రమేష్ అందరూ అనామిక కోసం ఎదురుచూస్తున్నారు. రమేష్ ముఖం తలవంచుకొనుంది. తన భార్యను నమ్మలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏవే, కార్ ఇంకా నీ దగ్గరే ఉందా? మీ కంపెనీ వాళ్ళు నిన్ను ఇంకా అరెస్ట్ చేయించలేదా? అత్తయ్యగారు, జైలుకి వెళ్లాల్సింది నేను కాదు, నన్ను ఇరికించిన ఆ రవి. తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కటకటాల వెనుకున్నాడు. ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా నా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరారు. అనామిక మాటలకి ప్రసాద్ ఆనందించాడు. నిజమా తల్లి? నాకు తెలుసమ్మా, నా కోళ్ళే తప్పు చేయదని. రమేషు, చూసావా అనామిక ఎంత ధైర్యంగా నిలబడిందో? తనని అనుమానించినందుకు మనం సిగ్గుపడాలరా. అంతేకాదు మామయ్య గారు, ఆఫీస్ బోర్డు మెంబర్స్ నన్ను కంపెనీ డైరెక్టర్గా ప్రమోట్ కూడా చేశారు. ఇకపైన జీతం నెలకి 60,000 రూపాయలు. దానికి తోడు కంపెనీ లాభాల్లో వాటా కూడా ఇస్తున్నారు. కారు కూడా నాకే సొంతంగా అలకేట్ చేశారు. అనామిక అలా చెప్పటంతో అవని, అంజలి నోళ్లు వెలబెట్టారు. 60,000? అది వాళ్ల ఊహకి కూడా అందని మొత్తం. అనామిక ఇప్పుడు డైరెక్టర్ అంటే ఆమె హోదా ఏంటో వాళ్ళకి అప్పుడే అర్థం కాలేదు. అనామిక నెమ్మదిగా లేచి నిలబడి అవని, అంజలిల వైపు తిరిగింది. ఆమె చూపుల్లో ఉన్న తీక్షణతకు వాళ్ళు గజగజ వణికిపోయారు. అవని, అంజలి, నిన్న నేను ఏడుస్తూ వస్తే నన్ను చూసి నవ్వుకున్నారు కదా. ఫ్రమ్ కార్ టు కిచెన్ అని వ్లాగ్ చేస్తానన్నావు కదా అంజలి. ఇప్పుడు చెయ్యి, అనామిక డైరెక్టర్ అయింది అని. మరి నీ పరిస్థితి ఏంటవని? మీరింకా కిట్టి పార్టీల మీద, సోషల్ మీడియా రీల్స్ మీద, మీ భర్తల సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు మేడం. నా కష్టాన్ని ఎగతాళి చేసిన మీకు ఈరోజు ఏమైంది? అక్క, అది ఏదో మేము సరదా కన్నాం, కావాలని అనలేదు. అది సరదా కాదవని, మీ మనసులో ఉన్న అసూయ. నేను ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పనులు చేశాను. నా పిల్లల్ని నిర్లక్ష్యం చేశారు మీరు. వాళ్ళకు అన్నం పెట్టకుండా వాళ్ళు ఏడ్చేలా చేశారు. నా మీద దొంగతనం నిందపడితే సంతోషపడ్డారు. అత్తయ్యగారు, మీరు కూడా నన్ను నమ్మలేదు. ఈ 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి కూడా నా పుట్టింటికి పంపించలేదు. అన్నీ ఈ ఇంటి కోసమే ఖర్చు చేశాను. అయినా మీరు నన్ను ఒక పరాయిదానిలాగే చూశారు. కనీసం నన్ను మనిషిలా కూడా గుర్తించలేదు. శారద కూడా తలదించుకుంది. అనామిక మాటల్లో ఉన్న నిజం ఆమె గుండెకు సూటిగా తగిలింది. కానీ నేను మీలా కాదు. నా సంపాదన పెరిగితే నాకు గర్వం రాదు, బాధ్యత పెరుగుతుంది. మావి గారు, మీరిప్పుడు రిటైర్ అవ్వండి. రమేష్ గారు, మీ కంపెనీలో మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. రేపటి నుంచి మీరు నా కంపెనీలో ఒక బ్రాంచ్కి అడ్మిట్ మేనేజర్గా జాయిన్ అవ్వండి. సురేష్, అరుణ్, మీరు రండి. మనం కలిసి ఒక కొత్త బిజినెస్ మొదలు పెడదాం. కుటుంబం అంతా కలిసి పనిచేసుకుందాం. అనామిక, నన్ను క్షమించు. నీ భర్తనై ఉండి నీ కష్టాన్ని గుర్తించలేకపోయాను. నీ మీద నిందపడినప్పుడు కూడా నీకు సపోర్ట్గా నిలబడకుండా తలవంచుకున్నాను. నువ్వెంత గొప్పదానివి అనామిక. భార్యాభర్తల మధ్య క్షమాపణలొద్దు. మనం మధ్యతరగతి ఇళ్లల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు సహజం. కానీ కష్టకాలంలో ఒకరికొకరు తోడుండడం ముఖ్యం. అది లేకపోతే ఎంత డబ్బున్నా అది ఇల్లు కాదు, సిమెంట్ గోడ మాత్రమే అవుతుంది. శారద కూడా నిదానంగా అనామిక దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు చెమర్చాయి, చేతులు వణుకుతున్నాయి. అనామిక, నీ అత్తనని గర్వపడాల్సిన నేను నీ సంపాదన చూసి కుళ్ళుకొన్నా. నన్ను క్షమించమ్మా. ఈ పాతకాల బుద్ధులతో, పెత్తనమనే అహంకారంతో నీ మనసుని గాయపరిచా. ఈరోజు నువ్వు నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. హరీష్ని, పిల్లల్ని నేను పట్టించుకోపోయినా నువ్వు మాత్రం అందరిని కలుపుకొని వెళ్తున్నావు. ఇకపైనా ఈ ఇంట్లో నా పెత్తనం ఉండదు. నువ్వేనమ్మా ఈ ఇంటికి లక్ష్మివి. నువ్వే ఈ ఇంటి యజమానురాలివి. నాకు నీ ప్రేమ ఉంటే చాలు తల్లి. నేను కూడా రేపు నుండి వంటగదిలో
నీతో కలిసి పని చేస్తాను. అత్తయ్యగారు, మీరు వంటగదిలోకి రావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పనుల కోసం ఒక మనిషిని పెడదాం. మీరు హాయిగా పిల్లలతో గడపండి. అవని, అంజలి, మీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాను. మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి. నేను పెట్టుబడి పెడతాను. కానీ సోమరితనం వదిలేసి కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనిషికి విలువ ఉంటుంది. అవని, అంజలి అనామిక కాళ్ల మీద పడ్డారు. వాళ్ల కళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అక్క, మమ్మల్ని క్షమించక్క. నీ విలువ మాకిప్పుడే తెలిసింది. ఇకపై మేం కూడా నీలాగే బాధ్యతగా ఉంటాం. ఇంట్లో అందరం కలిసి పనిచేస్తాం. అవునక్క, నా రీల్స్లో ఇకపై మన ఫ్యామిలీలే ప్రేమనే చూపిస్తాను. ప్రపంచంలో బెస్ట్ అక్క అని టైటిల్ కూడా పెట్టేస్తాను. థ్యాంక్ యూ అక్క. కొన్ని నెలల తరువాత ప్రసాద్ ఆ పాత పెంకుటిల్లు ఇప్పుడు ఒక అందమైన ఆధునికమైన భవనంగా మారింది. కానీ ఆ ఇంట్లో ప్రేమానురాగాలు అలాగే ఉన్నాయి. సాయంత్రం వేళ అందరూ తోటలో కూర్చుని టీ తాగుతున్నారు. హరీష్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్ అవడమే కాదు, ఒక స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్కి అవార్డు కూడా గెలుచుకున్నాడు. నవ్య, భవ్య సంతోషంగా ఆడుకుంటున్నారు. అనామిక, ఈరోజు బిజినెస్ పేపర్లో నీ ఇంటర్వ్యూ చూశానమ్మా. మధ్యతరగతి మహిళల విజయానికి సూత్రం ఓర్పు, కుటుంబ సహకారం అని చాలా బాగా చెప్పావు తల్లి. నీ ఐడియా వల్ల వందలాది మంది మహిళలకి ఈరోజు ఉపాధి దొరికింది. అవును మావయ్య గారు, మన మధ్యతరగతి మహిళలకి ఓర్పు, సహనం దేవుడిచ్చిన వరాలు. అవే మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. మొదట్లో నేను రూపాయి కోసం కష్టపడ్డాను. కానీ ఆ కష్టం వెనుక నా పిల్లల భవిష్యత్తు ఉందనే నమ్మకం నన్ను నడిపించింది. కుటుంబం అంతా కలిసుంటే ఆకాశమే హద్దు. అవునమ్మా, నా కోళ్ళ అనామిక ఈ ఇంటికి వచ్చిన రోజున నేను తననే ఒక పేద కోడలుగా చూశా. కానీ తను తన మనసుతో, తన తెలివితేటలతో ఈ ఇంటిని కోటీశ్వర్లు చేసింది. డబ్బుతో కాదు, ప్రేమతో. ఈరోజు మా ఇంటికి డైరెక్టర్ కోడలు దొరికిందని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నా. అనామిక రమేష్ వైపు చూసింది. రమేష్ కళ్ళల్లో గర్వం, ప్రేమ కనిపిస్తున్నాయి. అనామికకు అర్థమైంది తన పోరాటం ఫలించింది అని. ఒక సామాన్య గృహిణిగా మొదలై ఈరోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా నిలబడ్డమే కాదు, విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తమ కుటుంబం కోసం కష్టపడే ప్రతి మహిళకి ఈ కథ అంకితం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనామిక తన జీతంలో కొంత భాగం పిల్లల కోసం దాచుకుంటానని చెప్పిన తరువాత ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శారదమ్మ గొంతులో అరుపులు తగ్గాయి, కాని మాటల్లో పదును పెరిగింది. మౌనమే ఆయుధంగా ఆమె అనామికను మానసిక ఒత్తిడికి గురిచేయటం మొదలుపెట్టింది. తెల్లవారుజామున అనామిక వంటింట్లో కాఫీ పొడి డబ్బా కోసం వెతుకుతుంది. శారద హాల్లో కూర్చొని, పొద్దున్నే ఆ డబ్బాలు చెప్పుడేంటో, ఇంట్లో మనుషులు నిద్ర కూడా పానెవరు. తన సంపాదన తన దగ్గరే ఉందన్న అహంకారం కాకపోతే ఆ గిన్నెలు నట్టబడేస్తారా ఎవరైనా? శారద మాటలకి అనామిక కిచెన్ నుంచి బయటకొచ్చి ఇలా అంటుంది. లేదత్తయ్యగారు, కాఫీ పొడి అయిపోయినట్టుంది, అందుకే వెతుకుతున్నాను. నేనేవి కావాలని గిన్నెలు విసరట్లేదు. పనులు త్వరగా అయితే పిల్లల్ని చదివించుకోవచ్చు కదా అని. ఆ పిల్లాడు హరీష్ గాడు గేమ్స్లో మునిగిపోతుంటే నువ్వేమో ఆఫీసులో మునిగిపోతున్నావు. ఇక ఈ ఇల్లు ఎవరికి కావాలి? ఏమండి, ఎన్నారా, మీ పెద్ద కోళ్ళగారు నా మాటకి మాట సమాధానం చెబుతుంది. ఇకపై ఈ ఇంట్లో నా మాట చెల్లదని నాకు అర్థమైపోయిందిలేండి. శారద, పొద్దున్నే నీ ఎటకారపు మాటలు ఆపుతావా? తను సంపాదించి పిల్లలకి దాచుకుంటానని నిన్న అన్నందుకేగా నీకిప్పుడు కోపం. అయినా అందులో తప్పే ఉంది. అయినా ఆ పిల్ల పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్తుంది. తనంత పనులు మన ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా అసలు? మీకట్టాగే కనిపించుద్ది. రేపావని అంజలి కూడా మా ఆస్తి వాట మాకే అనే మాట అంటే ఈ ఇల్లు మొక్కలైపోద్ది. సురేష్, సురేష్ లేవరా, మీ అన్నయ్య గారికి వదిన గారికి కాఫీలు. ఎందుకంటే మనం ఇప్పుడు అలా జీతం మీద బతుకుతున్నాం కదా. శారద మాటలు విన్న రమేష్ అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా, ఎందుకు ఇలా మాట్లాడతావు? అనామిక ఎప్పుడు అలా అనుకోదు. తను కష్టపడేది మనందరి కోసమేగా. అనామిక మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగినా వాటిని తుడుచుకొని పనిలో పడింది. అప్పుడే అంజలి తన ఫోన్ పట్టుకుని వంటింట్లోకి వచ్చింది.
హాయ్ వ్లాగర్స్, ఈరోజు మా ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తోంది. మా అనామిక అక్క ముఖం ఎంత సీరియస్గా ఉందో. అక్క, ఒకసారి ఇలా తిరిగి చెప్పు, నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో. అంజలి ప్లీజ్, ఇప్పుడు ఈ వీడియోస్ అవి వద్దు. నవ్య భవ్యలకి స్నానాలు చేయించాలి. నువ్వు కనీసం వాళ్ళకి స్నానానికి నీళ్ళైనా పెడతావా? అమ్మో, ఆ పని నా వల్ల కాదక్క. నాకే స్నానాని కోసం నీళ్లు అరుణ్ పెడతాడు. ఆ నీళ్ళ బకెట్ మోస్తే నాకు నడు నొప్పి వస్తుంది. కావాలంటే అవని అక్క హెల్ప్ తీసుకో. నన్ను హెల్ప్ అడగవాకక్క. ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను త్వరగా బయటికి వెళ్ళాలి. నా డ్రెస్ ఐరన్ చేయాలి. ఇక అనామిక ఏమీ మాట్లాడలేకపోయింది. అత్తగారి మౌనం, తోటికోడల నిర్లక్ష్యం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపి అనామిక ఆఫీస్కి వెళ్ళింది. ఇక ఆఫీస్లో అనామిక స్థాయి ఇప్పుడు పెరిగింది. ఆమె ఇస్తున్న ఐడియాల వల్ల కంపెనీకి మంచి పేరు రావడంతో మేనేజర్ శ్రీనివాస్ ఆమెకి ఒక కొత్త బాధ్యత అప్పగించారు. అనామిక గారు, మన కంపెనీ ఇప్పుడు మధ్యతరగతి మహిళల కోసం హోమ్ డెలివరీ అనే కొత్త విభాగాన్ని మొదలు పెడుతుంది. దీనికి మీరే ఇన్ఛార్జ్. గృహిణులు ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా సరుకులు ఆర్డర్ చేసేలా ఒక సిస్టమ్ తయారు చేయాలి. సార్, ఇది చాలా మంచి ఐడియా. కానీ మధ్యతరగతి మహిళలకు టెక్నాలజీ కంటే నమ్మకం ముఖ్యం. మనం కేవలం యాప్ ద్వారా కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ప్రతి ఏరియాలో ఒక గృహిణి ప్రతినిధిని పెడదాం. ఆమె ద్వారా మిగిలిన వాళ్ళ సరుకులు కొనేలా చేద్దాం. దీనివల్ల మరికొంతమంది మహిళలకి ఉపాధి దొరుకుతుంది. అద్భుతం అనామిక గారు. మీరు కేవలం బిజినెస్ గురించి కాకుండా సామాజిక బాధ్యత గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీకు సహాయంగా 2 అసిస్టెంట్లను ఇస్తున్నాను. ఇక అనామిక తన పనిలో నిమగ్నమైపోయింది. అక్కడ ఆమెకు లక్ష్మితో పాటు శాంతి అనే కొత్త సహోద్యోగి పరిచయమైంది. అనామిక గారు, మీరింత తెలివైన వారు కదా, మీ ఇంట్లో కూడా అందరూ మీ మాట వింటారా? ఇంట్లో నేను కోడల్ని శాంతి. అక్కడ నా తెలివితేటల కంటే నేనెంత బాగా వంట చేస్తున్నాను, గిన్నెలు ఎంత బాగా తోముతున్నానన్నదే ముఖ్యం. కానీ ఈ ఆఫీస్ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఇక్కడ నేను తెలివైన అనామికని. కానీ మీరు రెండింటినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఆఫీసు ఇల్లు అంటే తల ప్రాణం తోకొకొస్తుంది. ఓర్పు శాంతి. ఒక గృహిణికి ఉండాల్సింది ఓర్పు. అది ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అనామిక ఆఫీస్లో బిజీగా ఉండటం, ఆమె ఫోటో లోకల్ పేపర్లో రావటం, ఆమెకొస్తున్న పేరు ప్రఖ్యాతులు అవని అంజలికి నచ్చటం లేదు. సాయంత్రం వేళ శారదమ్మతో కలిసి వాళ్ళు ఒక చర్చ మొదలుపెట్టారు. చూశారు అత్తయ్య గారు, అనామిక అక్కకి ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కాయి. రాగానే మాతో మాట్లాడమే మానేసింది. తనేదో పెద్ద ఆఫీసర్ అనుకుంటుంది. అవునత్తయ్య గారు, నిన్న నన్ను విసుక్కుంది. ఆఫీసులో అందరూ తనకి భజన చేస్తున్నారట. ఇకపై మనల్ని అసలు మనుషులుగా కూడా గుర్తించదు. నాకు కూడా అట్టాగే అనిపిస్తుందే. తన జీతంలో 5,000 దాచుకుంటుందంటేనే ఆమెకున్న అహంకారం అర్థమైపోయింది. ఈ ఇంట్లో నా పెత్తనం ఉండదని చెప్పకనే చెప్తోంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య గారు. అనామిక అక్క ఉద్యోగం మానేయాలి. లేదంటే మన పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. రేపొద్దున్న మా ఆయన్లు కూడా తనకే సపోర్ట్ చేస్తారు. ఏం చేద్దాం మరి? అనామికని జాబ్ మానిపించని రమేష్ని అడిగామనుకో, మరి అసలు ఒప్పుకోడుగా. ఒక ఐడియా అత్తయ్య గారు. అనామిక అక్క ఇంటి పనులు సరిగ్గా చేయట్లేదని మామయ్య గారికి, రమేష్ బావ గారికి తెలిసేలా చేద్దాం. పిల్లల్ని పట్టించుకోవట్లేదని నిరూపిద్దాం. అప్పుడు వాళ్ళే తనని జాబ్ మానేమని చెప్తారు. కరెక్ట్. ఈరోజు సాయంత్రం అనామిక అక్క రాకముందే నవ్య భవ్యలకి ఏవో చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని అన్నం తినకుండా చేద్దాం. అప్పుడు పిల్లలు ఏడుస్తారు. అలాగే వంటింట్లో గిన్నెలు తోమకుండా పక్కన పారేద్దాం. అనామిక అక్క రాగానే ఆ గందరగోళం చూసి మావయ్య గారు కూడా తిడతారు. ఇక కుట్ర సిద్ధమైంది. అనామిక ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి పరిస్థితి ఇంట్లో భయంకరంగా ఉంది. అనామిక ఆఫీస్ నుంచి వస్తూ పిల్లలకి ఇష్టమైన పండ్లు కొనుక్కొని వచ్చింది. ఇల్లు చూడగానే ఆమెకి ఏడుపొచ్చింది. నవ్య భవ్య హాల్లో కూర్చొని గట్టిగా ఏడుస్తున్నారు. హరీష్ తన కాలు పట్టుకొని ఒక మూలన కూర్చున్నాడు. ఏవైంది బంగారు తల్లులారా? ఎందుకమ్మా ఏడుస్తున్నారు? హరీషు, ఏవైంది నాన్న? అమ్మ, నన్ను చెల్లెల్ని ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదమ్మా.
చెల్లెలు ఎప్పుడు బయట ఆడుకుంటున్నారు. ఈరోజు కాస్త అయితే నవ్యకి యాక్సిడెంట్ అయ్యేది. నేను చెల్లెల్ని కాపాడేటప్పుడు నా కాలుకి దెబ్బ తగిలిందమ్మా. అనామికకి కోపం ఉప్పెనలా తన్నుకొచ్చింది. అప్పుడు తోటికోడలిద్దరూ తమ గదుల్లో ఏసీ వేసుకుని పడుకున్నారు. శారద గారు వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. అత్తయ్య గారు, పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళని కనీసం చూసుకోవాలనే ధ్యాస కూడా మీకు లేదా? ఈరోజు కాస్త అయితే నవ్యకి యాక్సిడెంట్ అయ్యేదని హరీష్ అంటున్నాడు. పాపం వాడి కాలికి దెబ్బ కూడా తగిలింది. నేను చెప్పానుగా అనామిక, నీ పిల్లల బాధ్యత నీదేనని. నీ తోడుకోడల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. నీకు ఉద్యోగం ముఖ్యం కదా. అయినా పిల్లలు అన్నప్పుడు అట్టాగే తిరుగుతారులే. ప్రసాదు రమేష్ అప్పుడే వచ్చారు. ఏంటనామిక, ఏంటి ఇంట్లో అరుపులు? పిల్లలెందుకు ఏడుస్తున్నారు? చూశారా మామయ్య గారు, అనామిక అక్క రాగానే అత్తయ్య గారి మీద అరుస్తోంది. మేం పిల్లలకి ఎంత మంచి మాటలు చెప్పాలని చూసినా వాళ్ళు వినట్లేదు. అనామిక అక్కే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అవును మామయ్య గారు, అక్క ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి పిల్లలు చాలా మొండిగా తయారయ్యారు. ఇంట్లో ఉండమని చెప్పినా వాళ్ళెళ్ళి వీధుల్లోనే తిరుగుతున్నారు. అబద్ధం, పిల్లల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పిల్లలు ఒకసారి చెప్తే వినే పిల్లలే. అనామిక ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని పట్టించుకోవటం మీ కనీస బాధ్యత కదా? నాకిప్పుడు నువ్వు బాధ్యతలు నేర్పిస్తున్నావా రమేష్? మీ ఆవిడ సంపాదిస్తుంది కదా, ఇప్పుడు నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి? అనామిక, నీ పిల్లల్ని చూసుకోవాలని అంతగా నీకుంటే రేపటి నుండి నువ్వు ఉద్యోగం మానే. ఆ మాటలకి అనామిక స్తంభించిపోయింది. ఒకప్పుడు తనని జాబ్ చెయ్యమన్న అత్తగారే ఈరోజు తనని ఉద్యోగం మానేయమని అంటున్నారు. తన ఉద్యోగం వల్ల పిల్లల ఫీజులు కడుతున్నారు. అయినా తననే నిందిస్తున్నారు. ఆ రాత్రి అనామిక నిద్రపోలేదు. తన తోటి కోడళ్ల కుట్ర ఆమెకు అర్థమైపోయింది. వాళ్ళు కావాలనే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరుసటి రోజు ఉదయం అనామిక ఒక నిర్ణయానికొచ్చింది. ఉదయం అందరినీ హాల్లోకి రమ్మని పిలిచింది. అత్తయ్య గారు, మావయ్య గారు, ఒక మాట చెప్పాలి. నేను ఉద్యోగం మానేయాలని మీరు కోరుకుంటున్నారు కదా? అవును, అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటది. సరే, నేను ఉద్యోగం మానేస్తాను. కానీ ఒక కండిషన్. మా ఆయన జీతం అద్దెకి, కరెంటు బిల్లులకే సరిపోతుంది. సురేష్, అరుణ్ జీతాలు వాళ్ళ భార్యల విలాసాలకే సరిపోతున్నాయి. ఇక పిల్లల స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? ఇంట్లో సరుకులు ఎవరు కొంటారు? నా ఉద్యోగం మానేస్తే నెలకొచ్చే 15,000 ఆగిపోతాయి. ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారు? అవని, అంజలి మౌనంగా ఉండిపోయారు. అనామిక చెప్పింది నిజమే శారదా. తన సంపాదన వల్లే మనం ఈరోజు ఇంట్లో సుఖంగా ఉన్నాం. పిల్లల ఫీజుల టెన్షన్ లేదు. మామయ్య గారు, నేను ఉద్యోగం మానేను. కానీ ఇకపై నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళకి అన్నం తినిపించే బాధ్యత నా తోటి కోడలదే. ఒకవేళ వాళ్ళు చేయకపోతే నేను వచ్చే నెల నుంచి నా జీతంలో ₹1 కూడా ఇంటికివ్వను. అంతా నా పిల్లలకే దాచుకుంటాను. అప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందో మీరు చూసుకోండి. శారదమ్మ నోట మాట రాలేదు. అనామిక ఇంత గట్టిగా మాట్లాడుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. అవని, అంజలిలు భయపడ్డారు. అనామిక జీతం ఆగిపోతే ఇంట్లోకి తమ భర్తల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు తమ విలాసాలు ఆగిపోతాయని వాళ్ళకు అర్థమైంది. కాసేపయ్యాక అనామిక ఆఫీస్కెళ్ళింది. ఇక ఆ రోజు ఆఫీస్లో అనామిక ప్రవేశపెట్టిన గృహిణీ ప్రతినిధి ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది. 100 మంది మహిళలు తమ కంపెనీతో చేరారు. మేనేజర్ శ్రీనివాస్ అనామికను తన క్యాబిన్కి పిలిచారు. అనామిక గారు, కంగ్రాచ్యులేషన్స్. మన కంపెనీ హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ సక్సెస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిమ్మల్ని సీనియర్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. మీ జీతం ఇప్పుడు 30,000. అలాగే మీకు ఒక కార్ కూడా కంపెనీ తరపున ఇస్తున్నారు. అనామిక కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. 30,000! తన మధ్యతరగతి జీవితంలో ఇది ఒక పెద్ద కల. సాయంత్రం అనామిక ఆఫీస్ కారులో ఇంటికొచ్చింది. ఇంటి ముందు కారు ఆగినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. అనామిక హుందాగా కారు దిగి లోపలికి నడిచింది. ఇక అవని, అంజలి గుమ్మం దగ్గరే ఉండిపోయారు. అనామిక ముఖంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉంది. అత్తయ్య గారు, నాకు ప్రమోషన్ వచ్చింది. జీతం 30,000. ఇప్పుడు చెప్పండి, నేను ఉద్యోగం మానేయాలా? శారద మౌనంగా ఉండిపోయింది. కాని ఆ మౌనంలో ఈసారి ఓటమి ఉంది. ప్రసాద్ గర్వంగా నవ్వాడు. అనామిక చెయ్యి రమేష్ పట్టుకొని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనామిక అని అన్నాడు. కాని అనామికకి తెలుసు, ఇది ఆరంభం మాత్రమే. 30,000 జీతం వస్తే అత్తగారి పెత్తనం ఇంకా పెరుగుతుందా? తోటి కోడళ్ల అసూయ ఏ స్థాయికి చేరుతుంది? తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఇంకా ఎన్ని పోరాటాలు చెయ్యాలి?
మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె ప్రయాణం ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుంది? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.